హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బ్రొమాన్స్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే ఓకే అన్నట్టుంది భయ్య. 2 hours 15 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇదొక మలయాళం కామెడీ ఫిల్మ్. యాక్చువల్గా మనం మలయాళం నుండి అయితే ఎక్కువగా థ్రిల్లర్స్ చూస్తాం. ఈసారి మాత్రం కామెడీ మూవీని అయితే దించారు. డైరెక్టెడ్ బై అరుణ్ డి జోస్. జర్నీ ఆఫ్ లవ్ 18+ అనే మూవీ ఒకటి ఉంటుంది. ఆ మూవీని తీసిన డైరెక్టర్ అయితే ఇతను. మరి ఈ మూవీ ఎలా అనిపించింది క్లారిటీగా చెప్తా. అంతకన్నా ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం, హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి భయ్య. వీడియోకి ఒక లైక్ కూడా వేయండి. ఫాస్ట్గా అందరిలా రివ్యూ ఇవ్వలేకపోయినా సరే జెన్యున్గా క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మరి మూవీ చూశాక నాకైతే జస్ట్ పర్లేదు, యావరేజ్ అన్నట్టు అనిపించింది భయ్య. ఈ మూవీ కొన్ని పోర్షన్స్లో మాత్రమే అక్కడక్కడ కొన్ని జోక్స్, నవ్వులు అంతే. కానీ ఈ మూవీని మాత్రం కొంచెం ఓపికతో చూడాలి. 2 hours 15 minutes అంటే కొంచెం కష్టంగానే చూసా. ఈ స్టోరీకి 2 hours 15 minutes ఎక్కువ అయిపోయింది. విపరీతమైన ల్యాగ్, డ్రాగ్ అండ్ బోరింగ్ కూడా ఉంది చాలా చోట్ల. సో 50-50 మీరే డిసైడ్ చేసుకోండి. 50% సాటిస్ఫై నాకు అనిపించింది. ఏదో జస్ట్ టైం పాస్ కోసం చూసి అక్కడక్కడ నవ్వుకుంటాం అన్నవాళ్ళు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇది జంజడ్ని టార్గెట్ చేసి తీశారు. అయితే కామెడీ అయితే సరిపోలేదు. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే బింటో, షింటో అనే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. సడన్గా చింటూ కనిపించకుండా మాయమైపోతాడు. మాయమవడం అంటే మాయలు మంత్రాలు కాదులండి. సడన్గా వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. సో తన బ్రదర్ని బింటో ఎలా కనిపెడతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎవరితో కలుస్తాడు, లాస్ట్కి తన బ్రదర్ దొరుకుతాడా లేదా అనేదే మూవీలో రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ టార్గెట్ ఆడియన్స్ అంటే కుర్రాళ్ళే. అంటే టైటిల్లో చెప్పినట్లుగా ఇద్దరు బ్రదర్స్ చుట్టూ తిరుగుతుంది. బ్రదర్కి ఏమైంది అనే ఒక మిస్టరీ, కొంచెం లవ్, కామెడీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ బింటో క్యారెక్టర్లో మాథ్యూ థామస్కి కొంచెం బద్ధకం, చిరాకు, ఎక్కువ కోపం. ఈ క్యారెక్టర్కి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే కంటిన్యూస్గా చిరాకు, కోపం ఉంటుంది కాబట్టి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అనుకుంటాం. స్టోరీ కొచ్చికి వెళ్ళినప్పుడు ఆ చింటో గాడికి ఒక ఫ్రెండ్, చింటూ గాడి లవరు, వాడిని కనిపెట్టడానికి ఒక హ్యాకర్ని కూడా తీసుకొస్తారు. వీళ్ళందరూ కలిసి మధ్యలో ఒక కొరియర్ బాబు అనే ఒక క్యారెక్టర్ యాడ్ అవుద్ది. అండ్ వీళ్ళందరూ కలిసి ఆ చింటో గాడిని కనిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అక్కడ జస్ట్ ఫన్ అనిపిస్తుంటుంది. అది ఇంకా క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే ఏదో శ్రీని వైట్ల సినిమా ఉన్నట్లు జస్ట్ సింపుల్గా డిజైన్ చేశారు. పెళ్లి పాట ఒకటి బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకేలా ఉంది. అఖిల్ జార్జి సినిమాటోగ్రఫీ మాత్రం మూవీకి అయితే ప్లస్ అయింది భయ్య. కాకపోతే వేస్ట్ సీన్స్ ఎక్కువైపోయినాయి. ఎడిటింగ్లో రన్ టైం అయితే తగ్గించాల్సిందే. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే బ్రొమాన్స్ అక్కడక్కడ కొన్ని నవ్వుల కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓటీటీ కాబట్టి కొంతమందికి సాటిస్ఫై అవ్వచ్చు. అది కూడా యంగ్ ఆడియన్స్కి మాత్రమే. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇచ్చేస్తే మాకు హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.